ద పవర్ అండ్ పర్పస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ. యేసు పరిచర్య యొక్క శక్తి మరియు ఉద్దేశము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదులు శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా, వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమార్ని పిలిచి, ప్రతివాడును మొదటి మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసముంచిరి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి ఆయన పెరిగి పెద్దవాడై 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యేసు ప్రభువారు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం పొంది ఆయన తన పరిచర్యను కానా అనే ఊరిలో జరిగిన వివాహములో యేసు తన పరిచర్యను ప్రారంభించాడు. యేసు ప్రభువారి శిష్యులు, యేసు తల్లి మరియా ఈ వివాహములో యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్వానించబడినప్పుడు యేసు ప్రభువారు ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఈ యొక్క పరిచర్యను ప్రారంభించాడు. ఈ పరిచర్య వివాహంతో ప్రారంభించబడింది. ఈ ప్రారంభించబడినటువంటి పరిచర్యను గురించి దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ఈ పరిచర్య ప్రారంభం ఇలా ఉంది. యేసు ప్రభువారు పెళ్లికి వచ్చారు. ఆ పెళ్లిలో ఆయన ఏదైనా పాత్ర పోషించడానికి రాలేదు. హీ కేమ్ టు దిస్ వెడ్డింగ్ యాజ్ ఎ గెస్ట్. అతిథిగా ఆయన పెళ్లికి వచ్చాడు. ఆ పెళ్లిలో అందరూ అతిథులతో పాటు ఆయన కూడా కూర్చొని ఉన్నాడు. ఇందులో వారికి ఎదురైనటువంటి ప్రాబ్లం ఏంటి అంటే క్రైసిస్, సంక్షోభం, కొదువ. ఇలాంటి పరిస్థితి ఈ పెళ్లిలో ఏర్పడింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది మనం చూస్తే, ఈ కొదువ, ఈ సంక్షోభము అనేటటువంటి దాని గురించి మనం దేవుని వాక్యాన్ని చూస్తే, యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో, ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, జాన్ చాప్టర్ 2 verse 4, Jesus said to her, "Woman, what does your concern have to do with me? My hour has not yet come." నా సమయం ఇంకా రాలేదు అని యేసు ప్రభువారు ఈ కష్టంలో ఉన్న వారికి కష్టం చెప్తే నా టైం రాలేదు అని ప్రభు చెప్పాడు. ప్రభు సమయం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఇన్సఫిషియన్సీ అనేది వాళ్ళకుంది. కొదువ, లేమి, కష్టం అనేది వాళ్ళకి ఏర్పడినప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఏం చేశాడో తెలుసా? హీ కేమ్ విత్ సొల్యూషన్. ఆయన పరిష్కారముతో ఆయన ముందుకు వచ్చినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు సంక్షోభం, కష్టం, కొదువ, బాధ అనే దానికి పరిష్కారాన్ని చూపించేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనపడుతున్నాడు. ఆయన చూపించే పరిష్కారం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి మాట దగ్గరికి వస్తే, సంక్షోభంలో ఉన్నటువంటి వారు, కొదువులో ఉన్నటువంటి వారు, బాధలో వేదనలో ఉన్నటువంటి వారు, వారు దేనికోసం చూస్తున్నారంటే దే ఆర్ లుకింగ్ ఫర్ సొల్యూషన్. పరిష్కారమును గూర్చి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే పరిష్కారాన్ని గూర్చి
శిష్యులు ఎదురు చూస్తున్నారు. యేసు ఇచ్చే పరిష్కారాన్ని గురించి యేసు తల్లి ఎదురు చూస్తూ ఉంది. అక్కడున్న పరిచారకులతో ఆమె ఏమి చెప్పిందంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి అనగా, యేసుక్రీస్తు ప్రభువారు వారితో చెప్పిన మాట, ఈ 6 రాతి బాణలను నీళ్లతో నింపండి అని అన్నాడు. పరిచారకులు యేసు చెప్పినట్టుగానే 6 రాతి బాణలను నీళ్లతో నింపారు. రెండవది, ఇప్పుడు మీరు ముంచి తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అని చెప్పాడు. వారు అలా చేశారు. విందు ప్రధాని దాని రుచి చూచినప్పుడు ఈ విధంగా చెప్పాడు, ఇదేంటి మీరు మంచి రసాన్ని ఉంచుకుని జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, మంచిది కాని రసాన్ని మత్తుగా ఉన్న వాళ్ళకి ఇస్తారు కదా, మీరు మంచి ద్రాక్ష రసాన్ని మీరు ఎందుకు దాచిపెట్టుకున్నారు అని అంటున్నాడు. ఇది అయిపోయిన సంగతి తెలియదు విందు ప్రధానికి, కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఎవరికి తెలియకుండానే ఆయన ఈ అద్భుతమైన కార్యాన్ని ఆయన జరిగించాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఎన్నో రకాలైన కొదువులతో, సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మన దేవుడు, ఆయన శక్తిమంతుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, ఆయన ఏమి చేస్తాడు అనంటే మన సమస్యలకు పరిష్కారాన్ని కలుగు చేస్తాడు. శూన్యములో సమస్తాన్ని కూడా కలుగు చేసినవాడు, ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు. రంగు, రుచి, వాసన లేనటువంటి నీళ్లను తన మహత్తరమైన శక్తి చేత ద్రాక్షారసంగా మార్చి ఆ పెళ్లిలో యేసు ప్రభువారు వాళ్ళ కొదువును తీర్చి, వాళ్లకున్నటువంటి సమాజములో పరువు, ప్రతిష్ట అనేవి పోకుండా దేవుడు వాళ్ళని కాపాడాడు. అవును, మన జీవితంలో కూడా అన్నీ సజావుగా సాగుతున్నాయి. పెళ్ళి అంటే ఎంతో సంతోషకరమైన సమయం. అలాంటి సమయంలో సంక్షోభం వల్ల ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు, సిగ్గు, అవమానం, తలదించుకోవడం జరగాల్సిన స్థలములో యేసు జోక్యం చేసుకోవడం వల్ల వాళ్ళ తల ఎత్తుకునేటట్టుగా, విందు ప్రధాని అభినందించేటట్టుగా వాళ్ళ జీవితం మారింది. అయితే ఈ సమయంలో ఆయన చేసిన ఈ అద్భుతమైన కార్యం, ఈ గొప్ప కార్యం, ఈ ఆశ్చర్యమైన కార్యం ఏం చేయగలిగిందంటే వారి హృదయాలు తెప్పరిల్లేటట్టుగా, సంతోషించేటట్టుగా, ఆనందించేటట్టుగా చేసింది. అయితే యేసు ప్రభువారు కానా అనే వివాహములో ఆయన చేసిన ఈ సూచక్రియ ద్వారా తన మహిమను బయలుపరిచాడు. తన మహిమ వెల్లడైంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 11, 12 వచనాలు. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచరు. అటు తర్వాత ఆయనను, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. దేవుని వాక్య భాగములో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ యొక్క గొప్ప అద్భుతమైన కార్యం ఏం చేసింది అంటే వాళ్ళ జీవితాల్లో శిష్యులు యేసునందు విశ్వాసం ఉంచేటట్టుగా చేసింది. ఒకటి, మహిమ బయలువడలింది. శిష్యులు యేసునందు విశ్వాసం ఉంచారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కానాలో యేసు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు సంక్షోభంలో పరిష్కారాన్ని కలిగించి, పరిష్కారము ద్వారా తన మహిమను బయటకు తీసుకుని వచ్చి, ఆ మహిమ ద్వారా ప్రజలు విశ్వసించేటట్టుగా చేసి, దేవుని బిడ్డలారా, యేసయ్య గొప్ప కార్యం చేశాడు. అవును, ఈరోజు నేను సంక్షోభంలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను అని చెబితే పరిష్కారాన్ని చూపిస్తాడు. ఆ పరిస్థితిలో తన మహిమను బయటకు తీసుకుని వస్తాడు. ఆ మహిమ బయటకు వచ్చినప్పుడు ప్రజలు ఆయనందు విశ్వాసం ఉంచేటట్టు చేస్తాడు. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో ఎన్నో అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేస్తాడు. విశ్వసించిన వారు కలవరపడరు, విశ్వసించిన వారు ఆందోళన చెందరు, విశ్వాసం ఉంచిన వారు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. విశ్వసించిన వారు అడిగిన దాన్ని ప్రార్థన ద్వారా పొందుకుంటారు. ప్రభు యొక్క మహిమార్థమై వాళ్ళు జీవిస్తారు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు నీవు ఏ విధమైనటువంటి సంక్షోభంలో ఉన్నా, ఏ విధమైనటువంటి పరిస్థితిలోనే ఉన్నా, పరిష్కారం చూపించే పరమ తండ్రి అయినటువంటి దేవుడు
మనకు తోడుగా ఉన్నాడు. తన మహిమ, తన ఆశీర్వాదం మనకు చూపించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆ కృపామయుడైన దేవుడు తన కృప, తన సహాయము, తన ఆశీర్వాదము, తన దీవెన మనందరికీ మెండుగా నిండుగా దయచేయాలని ఆ ప్రభు ప్రారంభించిన ఆ పరిచర్య మన జీవితంలో కూడా జరిగి మనకు పరిష్కారాన్ని పొందిన వారమై ప్రభు మహిమార్థమై మనం జీవిస్తూ ప్రభువుకు ప్రియమైనటువంటి వ్యక్తులుగా ఉండడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయునుగాక.